నిన్నగాక మొన్న లడఖ్‌లో జరిగింది. పర్యావరణానికి పెట్టింది పేరు ప్రపంచంలో ఎక్కడెక్కడోళ్ళైనా సరే ప్రశాంతమైనటువంటి గాలి లభించేటటువంటి ప్రాంతం అంటూ లడఖ్ వెళ్తుంటే, అక్కడ పర్యావరణ సమస్యలకి పరిష్కారం అంటూ పర్యావరణవేత్తనంటూ వచ్చినటువంటి వాంగ్‌చుక్ అనేటటువంటి వాడు అక్కడే అర్థమైపోతుంది ఎంత పెద్ద డ్రామా అన్నటువంటిది. రైళ్లు పెడితే పర్యావరణానికి ప్రాబ్లమ్, లేకపోతే సోలార్ ప్యానెల్స్ పెడితే పర్యావరణానికి ప్రాబ్లమ్ లాంటి పనికిమాలినటువంటి మాటలు చెప్పి, ఇంతకుముందు అక్కడ ఏదైతే రాజధాని అంటే ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలి, కాశ్మీర్‌లో మమ్మల్ని భాగం చేయొద్దని డిమాండ్ చేస్తే, దానికి అనుగుణంగా అక్కడున్న యువత కోరిక మేరకు దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే, ఇప్పుడు అట్లా కాదు, కేంద్రపాలిత ప్రాంతం కాదు, అది రాష్ట్ర హోదా కావాలంటూ యువతరాన్ని తీసుకొచ్చి ఉద్యమాలు చేయించి అక్కడ గొడవలు చేయించింది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని తేలింది. ఒకప్పుడు గోధ్రాలో కూడా అప్పుడు ఏదైతే రైలు తగలబెట్టడానికి కారణం కూడా కాంగ్రెస్ కౌన్సిలర్. అట్లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్. అంటే దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి వీళ్ళు ఎలాంటి కుట్రలైనా పన్నుతుంటారు. అందులో భాగంగా జరుగుతూ వచ్చింది. అయితే హింసాకాండ అయింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకున్నారు, సీరియస్‌గా స్పందించారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు. 40-50 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కంట్రోల్‌లోకి వచ్చింది. ఈలోపు వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడ పరిణామాలు అట్లాంటివే మరిన్ని సృష్టించడం. ప్రతిరోజు ఏదో ఒకటి సృష్టించడం, లేదా ప్రతి వారం ఏదో ఒకటి సృష్టించడం అనే యాక్షన్ జరుగుతోంది. ఏదైతే మొన్న రాహుల్ గాంధీ చెప్పిన జంజీ ఉద్యమాల పేరుతో జంజీ ఏదో ఎన్నికల్లో ఓట్ల గురించి అన్నాడు. ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎక్కడికక్కడ స్థానిక సమస్యల ఆధారంగా అక్కడ యువతరాన్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళని హింసాకాండ వైపు ప్రేరేపించి దేశం అల్లకల్లోలంగా ఉందన్నటువంటి సంకేతం ఇచ్చేటటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే నిన్న రైతు నాయకుడు రాకేష్ టికాయత్ మళ్ళీ వివాదాలు లేపేటటువంటి ప్రయత్నం చేయడం, మరొక వైపున ఐ లవ్ మొహమ్మద్ అనేటటువంటి స్లోగన్స్ అకస్మాత్తుగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటిది ముస్లింలు ప్రేమిస్తానంటే ఎవరూ అభ్యంతర పెట్టలేదు. వాళ్ళు నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు. ఇప్పుడు దాన్ని ఒక ఉద్యమంగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న కొన్ని చోట్ల రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు కొంతమంది. ఆ ఉపన్యాసాల కారణంగా అవతలోళ్ళు ఎవరైనా మాట్లాడితే తద్వారా హింసాకాండ రేగాలని చూస్తున్నారు. లైక్ పాకిస్తాన్‌లో దేశద్రోహం కేసుల్లాగా, బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసుల్లాగా అన్ని మతస్థుల మీద దాడులు చేసే తరహాలో ఇక్కడ అట్లాంటిది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, ఏ దేవుళ్ళని దూషించొద్దు. అదే సందర్భంలో బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యం. అర్థం పర్థం లేని అంశాలను తెర మీదకి తీసుకొస్తారు. జాగ్రత్తగా ఉండాలి. భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళ కుట్ర పతాక స్థాయికి చేరింది.